హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కరివేపాకుతో పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ ఆకుతో కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. కరివేపాకు వేయని కూరలంటూ ఉండదు కదండి. కరివేపాకు ఆరోగ్యానికి అంత మంచిది. ఈ కరివేపాకుతో ఇప్పుడు పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ చెట్టు నుంచి ఆకునంతా కోసుకున్నాను. ఇలా కోసుకున్న ఆకును కొమ్మల నుంచి సపరేట్ చేసుకోవాలి. కరివేపాకు జుట్టు పెరగడం కోసం చాలా దోహదపడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల జీర్ణశక్తికి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా కరివేపాకు మంచిది. ఇందులో పోలిక్ ఆమ్లం ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళు బాలింతలకి ఈ కరివేపాకు పొడి పెడతారు. తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. ఉత్త ఎండుమిరపకాయలనే ఇలా వేయించుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రను కూడా లైట్గా వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడిని డెలివరీలు అయిన వాళ్ళు బాలింతలకు అన్నం పెట్టేటప్పుడు మొదటి ముద్ద ఈ కరివేపాకు పొడి నెయ్యి వేసి పెడుతూ ఉంటారు. మామూలుగా పల్లెటూర్లలో ఇది ఎక్కువ పాటిస్తారు. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. అంతేకాకుండా షుగర్ అధికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ కరివేపాకు పొడిని రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత తిరిగి పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో మనం ఒలిచి పెట్టుకున్న కరివేపాకు, నేను దాన్ని కడిగి ఆరబెట్టుకున్నాను, ఆ ఆకును పెనంలో వేసి వేయించుకోవాలి. మంటను లైట్గా పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. నిప్పుల మీద వేయించుకున్నా సరిపోతుంది. ఆకు మాడనివ్వకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించడం కోసం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మంటను తక్కువగా పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఆకు ఈ విధంగా వేగిన తర్వాత పొయ్యి మీద నుంచి పక్కకు తీసేసి చల్లారనివ్వాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత ఆకును పెనంలో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పెనంలోనే పెడితే పెనం హీట్గా ఉంటుంది కాబట్టి అడుగు ఉన్న ఆకంతా మాడిపోతుంది. అందుకోసమని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. తర్వాత రోట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని దీనిని కూడా మెత్తగా నూరుకోవాలి. ఆకు బాగా కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో ఒక 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసుకొని వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు పొడిని ప్రతిరోజు
అన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మేమైతే ఇలా తయారు చేసి పెట్టుకొని రోజు కొంచెం వేసుకొని తింటాము అన్నం తినేటప్పుడు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.